అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిసెంబర్ నెలలో తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారి జీవితంలో కొన్ని రహస్యాలు అయితే బయటపడబోతున్నాయి. వాటి గురించి తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. తులారాశిలో పుట్టిన వారికి ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 5, 6, 7 అలాగే ఈ యొక్క డిసెంబర్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి తప్పకుండా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అయితే ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇక తులారాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతున్నాయి, వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది పూర్తిగా వీడియో అంతా చూస్తే తప్ప మీకు అర్థం కాదు. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేందుకు ప్రయత్నించండి. మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహస్యం బయటపడబోతుంది. అలాగే కొన్ని నిజాలు తెలుసుకొని తప్పకుండా మీరైతే ఆశ్చర్యపోబోతున్నారు. అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో ఎటువంటి ఫలితాలను ఈ యొక్క తులారాశి వారు పొందబోతున్నారు, ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించినటువంటి ఆ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడబోతుంది, అలాగే ఈ డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇక ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ దేవుని యొక్క ఆరాధన ఈ రాశివారి యొక్క జీవితంలో మేలు చేస్తుంది, అలాగే ఈ రాశివారు వృద్ధి పొందడానికి పాటించవలసినటువంటి ముఖ్యమైన కొన్ని పరిహారాల గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు. తులారాశి ఈ యొక్క రాశిలో ఈ రాశికి అధిపతి శుక్రుడండి. తులారాశి వారి మనస్తత్వం గమనించినట్లయితే కనుక చురుకుతనం, సమతుల్యమైనటువంటి స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా చక్కగా ఆలోచించడం, అలాగే ఎటువంటి వారైనా కానీ చక్కగా వీరి మాటలతో లొంగిపోతారనమాట. వీరి లక్ష్యాలన్నింటినీ కూడా తొందరగా ఎక్కువగా పొందాలని చెప్పి చాలా ఎక్కువగా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే వారి లక్ష్యాలను కూడా త్వరలోనే చేరుకుంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఎటువంటి పనైనా కానీ రాజీ లేకుండా పూర్తి చేస్తారు. అలాగే తులారాశిలో జన్మించిన వారు ఎదుటివారిని జడ్జ్ చేయడం, అలాగే ప్రభుత్వాలను, అలాగే కొంతమంది గురువులను ప్రశ్నించేటటువంటి గొప్ప తెలివితేటలు, ఆలోచన విధానం కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు. ఒకవేళ కోపం వచ్చినా కూడా అది ఎక్కువసేపు అయితే ఉండదండి. అయితే తులారాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునేటటువంటి స్వభావాన్ని అయితే తప్పకుండా కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైనటువంటి ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోరు. అలాగే ఈ తులారాశి వారు ఇతరుల ఎత్తులను కూడా లొంగరు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణను కూడా కలిగి ఉంటారు. అదేవిధంగా మిత్రులకు చేయవలసినటువంటి పనులు, ఇవ్వవలసినటువంటి వస్తువులు, డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసినటువంటి పని వీరికన్నీ కూడా బాగా గుర్తుంటాయి. ఇక ఈ రాశి వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాలలో సహా ఉద్యోగాల నుండి, పై అధికారుల నుండి కొంతవరకు వీరికైతే ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అది మీరు చేస్తున్నటువంటి పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వలన మీరు కాస్త ఒత్తిడికి గురవుతారు. అలాగే ఈ తులారాశి వారు కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. మీరు ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని, అలాగే 1కి 2 సార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు. అలాగే ఈ తులారాశి వారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో నిజంగా వీరే సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది అసలు ఉండదు. కాబట్టి ఏ నిర్ణయం అయినా కానీ జాగ్రత్తగా, మంచిగా ఆలోచించి తీసుకుంటారు. కాబట్టి వీరికి మంచి ఫలితాలు అయితే ఇచ్చేలా ఉంటుందన్నమాట. ఇక ఈ రాశివారు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి ఏదో ఒక విధంగా సహాయం అయితే చేసి తీరుతారు. అదేవిధంగా ఈ రాశివారు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అయితే ముఖ్యంగా ఈ రాశివారు ఎప్పటి నుండో మీ జీవితానికి సంబంధించినటువంటి ఎవరికీ కూడా చెప్పుకోనటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహస్యం అనేది అయితే ఇప్పుడు బయటపడబోతుంది. అది ఎటువంటిదంటే ఒక ముఖ్యమైనటువంటి రహస్యం. అంటే ఈ వార్త ఇప్పుడు బయటకు వచ్చేటటువంటి అవకాశం రాబోతుందనమాట. దీని కారణంగా మీరు కాస్త మానసికంగా ఆందోళన చెందవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో ఈ రహస్యం అనేది బయటపడేటటువంటి అవకాశం రాబోతుంది. అది కూడా ఎంతో కాలంగా
మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచినటువంటి ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి మాట అయి ఉండవచ్చు. లేదంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి విషయం కావచ్చు. ఇలా ఏదైనా కానీ ఒక రహస్యం అనేదైతే ఆ సమయంలో బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా ఆ సమయంలో మీరైతే కొన్ని నిందలను, ఆరోపణలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వారి జీవితానికి సంబంధించి కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసినటువంటి పొరపాట్లు కానివ్వండి, లేదంటే గతానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కానివ్వండి, వాటిని వారు దాచిపెడతారు. దీనికి కలిగినటువంటి కారణం ఏమిటంటే, ఫ్యూచర్‌లో వారికి రాబోతున్నటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎవరు కూడా ఎదురు కాకూడదనే కోరుకుంటారు. కానీ ఇది మాత్రం ఏదో ఒక సందర్భంలో అయితే ఖచ్చితంగా బయటకొచ్చేటటువంటి అవకాశాలైతే ఉంటాయి కాబట్టి, ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలనైతే మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మీ జీవితంలో చాలా న్యాయంగా, ధర్మపరంగా ఉంటారు. కానీ మీ గతంలో తెలుసో తెలియక మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లు మీ జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను, పాఠాలను మిగులుస్తాయి. అయితే ఈ తులారాశి వారికి ఈ సమయంలో వాటి వలన మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, మీరు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలనే చెప్పుకోవచ్చు. అయితే మీరు మాత్రం తప్పకుండా అంటే ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడటానికి మీరు చేయవలసినటువంటి పనేమిటంటే శివనామ స్మరణ. మీరు పరమేశ్వరుని ఎప్పుడూ కూడా మనసులోనే స్మరించుకుంటూ ఉండండండి. శివారాధన చేసుకోవడం వలన ఇలాంటి సమస్యల నుండి అయితే మీరు బయటపడటానికి పరమేశ్వరుడు మీకైతే ఒక మంచి మార్గాన్నయితే చూపిస్తాడు. ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు. అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకోవడం ద్వారా మీకు వీలు కానటువంటి పనులు కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ ఇంట్లో శివలింగం కనుక ఉంటే శివలింగానికైనా చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. ఇలా కూడా వీలు కాదు అని అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ యొక్క సమయాన్నయితే గడుపుతూ ఉండండి. అలాగే ఇది కూడా కుదరని వారు కనీసం మీ మనసులో అయినా సరే ఆ యొక్క శివయ్యను మనసారా తలుచుకుంటూ శివనామ స్మరణ చేయడం కూడా పెద్ద కష్టం కాదు కాబట్టి నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి. ఈ యొక్క దైవారాధన మీకు ఎంతో మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. అలాగే ప్రమాదాలు కూడా రాకుండా మిమ్మల్ని భగవంతుడు తప్పకుండా కాపాడతాడు. ఈ ఆరాధన వల్ల మీకు సంబంధించి ఎటువంటి ప్రమాదాల నుంచి అయినా మీరు తప్పకుండా బయటపడతారనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. ఈ కీలకమైనటువంటి నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులు కూడా అందుకు ఆమోదించేలా ఉంటుంది. దీనివల్ల మీకు కాస్త మానసిక ఆనందం, ప్రశాంతత అనేవైతే లభిస్తాయి. ఇది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి, కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. ఇక ఇది మీ యొక్క కెరియర్ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధిని తీసుకురాబోతుంది. అలాగే ఈ యొక్క రాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఉండేటటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులను అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మార్చుకోవాలి అంటే కనుక మీరు ప్రతిరోజు కూడా శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలు కూడా చదవడం వలన మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే ఎవరికైనా పేదవారికి అన్నదానం చేయడం వలన మీకున్న దాంట్లో ఏదైనా మీ స్తోమతను బట్టి డబ్బు లేదంటే ఏదైనా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి. అలాగే గోమాతకు రాత్రి నానబెట్టినటువంటి ఉలవలను ఉదయం ఆహారంగా గోమాతకు పెట్టండి. ఈ విధంగా మీరు కనుక చేసినట్లయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కూడా కష్టాలు కానీ మీకైతే దరిచేరకుండా ఆ యొక్క పరమేశ్వరుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఖచ్చితంగా పుణ్యకర్మల ఫలితంగా మీరైతే మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుంది. మీరు ఆలోచించకుండా ఖర్చు చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ముఖ్యంగా విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం, మీ జీవిత భాగస్వామి కోసం ఇలా ఎక్కువగా అయితే మీరైతే ఖర్చు చేసేందుకైతే ఆలోచించకుండా మీరు కుటుంబంతో ఎక్కువగా ఆనందంగా గడపండి. అలాగే వారితో కొన్ని ప్రయాణాలు చేస్తూ వారితో సంతోషంగా గడిపేందుకు కాస్త సమయాన్నైతే కేటాయించండి. ఇక మీకు వచ్చేటటువంటి కొన్ని సమస్యలను అధిగమించడానికి మీరు తగినంత విశ్రాంతి అయితే తీసుకోవాలి. తులారాశి వారి గురించి అందించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేసి మొదటిసారి కనుక ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.